వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే టీఎస్ టెట్కి సంబంధించి టెక్స్ట్ బుక్ మొత్తం అంటే 10th క్లాస్ వరకు ఉన్న ఉత్పత్తి అర్థాలు అన్నీ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. సో ఫస్ట్ అర్థం వచ్చిన మనకి రూపాయి. రూపాయి అనగా రౌష్యం నుండి వచ్చిన నాణ్యం. రౌష్యం అంటే వెండి నుండి వచ్చిన నాణ్యం అని అర్థం. నెక్స్ట్ వసుమతి. వసుమతి అనగా బంగారమును గర్భం నందు గలది. బంగారమును గర్భం నందు కలది భూమి. నెక్స్ట్ వచ్చి విసపు మేతరి. విసపు మేతరి అనగా హలాహలమును అంటే విషమును మింగినవాడు శివుడు. నెక్స్ట్ సింహాసనము. సింహాసనము అనగా సింహాకృతి కలిగిన రాజపీఠం. సింహాకృతి కలిగిన రాజపీఠం. నెక్స్ట్ సహోదరులు. సహోదరులు అనగా తోడబుట్టిన వారు, అన్నదమ్ములు అని అర్థం. నెక్స్ట్ సాగరం. సాగరం అనే ఉత్పత్తి అర్థానికి అర్థం ఏంటి? సగరులచే త్రవ్వబడినది. సగరులచే త్రవ్వబడినది సముద్రం అనే అర్థం. నెక్స్ట్ హృదయం. హృదయానికి ఉత్పత్తి అర్థం వచ్చి హరింపబడినది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ అధ్యక్షుడు. అధ్యక్షుడికి ఉత్పత్తి అర్థం వచ్చి చర్యలను కనిపెట్టి చూసేవాడు. చర్యలను కనిపెట్టి చూసేవాడు అని అర్థం. నెక్స్ట్ గురువు. గురువుకి ఉత్పత్తి అర్థం వచ్చి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఎవరంటే ఉపాధ్యాయుడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ జలది. జలదికి ఉత్పత్తి అర్థం వచ్చి జలములు దీనినే ధరింపబడును. జలములు దీనినే ధరింపబడును. సో సముద్రము అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ త్రివిక్రముడు. త్రివిక్రముడు ఉత్పత్తి అర్థం వచ్చి 3 అడుగులచే ముల్లోకములను కొలిచినవాడు విష్ణువు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సో మనకి టెట్లో వచ్చి ఉత్పత్తి అర్థాల మీద కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. సో 1 మార్క్ అనేది కన్ఫామ్గా వస్తుంది అన్నమాట దీని మీద. సో నెక్స్ట్ వచ్చి మనకి నీరజభవుడు. నీరజభవుడు అన్న ఉత్పత్తి అర్థం వచ్చి విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పారాశర్యుడు. పారాశర్యుడు ఉత్పత్తి అర్థం వచ్చి పరాశర మహర్షి కుమారుడు. పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కమలాకరం. కమలాకరం అనగా కమలాలకు ఆకారమైనది కొలను అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తటాకం. తటాకానికి ఉత్పత్తి అర్థం వచ్చి జలంచే నిండినది. జలంచే అంటే కొట్టబడినది. నిండినది చెరువు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పద్మాకరం. పద్మాకరం అనగా పద్మాలకు నిలయమైనది కొలను. కొలను అనగా చెరువు అనే అర్థం. నెక్స్ట్ వసుధ. వసుధకు ఉత్పత్తి అర్థం వచ్చి వసువుని అంటే బంగారమును ధరించినది భూమి అనే అర్థం. నెక్స్ట్ రామానాథుడు. రామానాథుడు ఉత్పత్తి అర్థం వచ్చి రమ అంటే లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పయోనిధి. పయోనిధి ఉత్పత్తి అర్థం వచ్చి నీటికి నిధి వంటిది. నీటికి నిధి వంటిది సముద్రం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అంధకారము. అంధకారానికి ఉత్పత్తి అర్థం వచ్చి చూపును పనిచేయకుండా చేయునది. చీకటి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కామారి. కామారికి ఉత్పత్తి అర్థం వచ్చి మన్మధుని శత్రువు. మన్మధుని శత్రువు ఎవరంటే శివుడు. నెక్స్ట్ ఉత్పత్తి అర్థం వచ్చి కైమేడ్పు. కైమేడ్పుకి ఉత్పత్తి అర్థం వచ్చి చేతులు జోడించి చేయునది నమస్కారము అని అర్థం. నెక్స్ట్ పక్షి. పక్షికి ఉత్పత్తి అర్థం వచ్చి పక్షములు కలది పక్షి అని అర్థం. నెక్స్ట్ పయోనిధి. పయోనిధికి ఉత్పత్తి అర్థం వచ్చి పైసుకు నిధి. పైసుకు అంటే నీటికి నిధి సముద్రము అనే అర్థం. నెక్స్ట్ పుత్రుడు. పుత్రుడికి ఉత్పత్తి అర్థం వచ్చి పున్నమ నరకము నుండి రక్షించువాడు కొడుకు అనే అర్థం. నెక్స్ట్ పౌరులు. పౌరులు ఉత్పత్తి అర్థం వచ్చి పురములో నివసించువారు ప్రజలు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వెత్త. వెత్త అనగా బాగా తెలిసినవాడు జ్ఞాని అనే అర్థం. నెక్స్ట్ సంయమి. సంయామి అనగా యమ నియమాదులను పాటించేవాడు ఋషి. నెక్స్ట్ సైనికుడు.
సైనికుడికి ఉత్పత్తి అర్థం వచ్చి శిరముతో, శిరము అనగా నాగలి, నాగలతో నేలను దున్నవాడు రైతు. శిరముతో నేలను దున్నవాడు రైతు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ సోమార్ధధరుడు, సోమార్ధధరుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి చంద్రవంకను శిరస్సును ధరించిన వాడు శివుడు. నెక్స్ట్ హాలికుడు, హాలికుడు అంటే హలముతో నేలను దున్నవాడు. హలము అంటే నాగలి, నాగలితో నేలను దున్నవాడు రైతు. నెక్స్ట్ పుష్టము, బలిపుష్టముకి ఉత్పత్తి అర్థం వచ్చు బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది, కాకి అనే అర్థము. నెక్స్ట్ భాస్కరుడు, భాస్కరుడికి ఉత్పత్తి అర్థం వచ్చి ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ మానవులు, మానవులు ఉత్పత్తి అర్థం వచ్చి మనువు సంతతికి చెందినవారు, మనువు సంతతికి చెందినవారు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మున్నీరు, మున్నీరుకి ఉత్పత్తి అర్థం వచ్చి సృష్టి యాది నుండి ఉన్న నీరు, సృష్టి యాది నుండి ఉన్న నీరు సముద్రం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ భాగీరథి, భాగీరథి ఉత్పత్తి అర్థం వచ్చి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ విశ్వంభరుడు, విశ్వంభరుడు ఆ ఉత్పత్తి అర్థం వచ్చి విశ్వమును భరించేవాడు విష్ణువు అని అర్థం, విష్ణువు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ విష్ణువు, విష్ణువుకి ఉత్పత్తి అర్థం వచ్చి విశ్వం అంతటా వ్యాపించి ఉండువాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వేదవ్యాసుడు, వేదవ్యాసుడికి ఉత్పత్తి అర్థం వచ్చి వేదములను విభజించిన వాడు పరాశర పుత్రుడు, వేదములను విభజించిన వాడు పరాశర పుత్రుడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ భాష, భాష అనగా భాషించున్నది అనే అర్థము. నెక్స్ట్ అచ్యుతుడు, అచ్యుతుడికి ఉత్పత్తి అర్థం వచ్చి నాశము లేనివాడు, నాశము లేనివాడు విష్ణువు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అదృష్టము, అదృష్టముకు ఉత్పత్తి అర్థం వచ్చి చూడబడనిది, చూడబడినది భాగ్యం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అసూయ, అసూయ ఉత్పత్తి అర్థం వచ్చి గుణముల యందు దోషారోపణము చేయుట అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అక్షతలు, అక్షతలకి ఉత్పత్తి అర్థం వచ్చి క్షతం లేనివి అలాగే నాశనం లేనివి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ అక్షరం, అక్షరానికి ఉత్పత్తి అర్థం వచ్చి నాశనం పొందనిది అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇతిహాసం, ఇతిహాసం ఉత్పత్తి అర్థం వచ్చి పూర్వరాజుల చరిత్రం కలది, పూర్వరాజుల చరిత్రం కలది ఏంటంటే రామాయణం, భారతం, ఇతిహాసాలు. సో ఇవి ఇతిహాసం అన్నమాట. నెక్స్ట్ కాకోదరం, కాకోదరం ఉత్పత్తి అర్థం వచ్చి వంకరలు తిరిగే పొట్ట కలది. సో వంకరలు తిరిగే పొట్ట కలది పాము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కలుడు, కలుడు ఉత్పత్తి అర్థం వచ్చి ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ గురువు, గురువు ఉత్పత్తి అర్థం వచ్చి ఆజ్ఞానం అనే అంధకారమును భేదించువాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ జలది, జలది అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి జలములు దీనిచే ధరించబడును, సముద్రం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ జ్వాల, జ్వాల అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి జ్వలించున్నది, మండున్నది, అగ్నిశిఖ, అగ్నిశిఖ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ తనూజుడు, తనూజుడు ఉత్పత్తి అర్థం వచ్చి తన శరీరం నుండి పుట్టినవాడు, తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ద్రవ్యము, ద్రవ్యము అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి పొందదగినది, ధనం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ధర్మతానూజుడు, ధర్మతానూజుడు అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు, యమధర్మరాజు వరం వలన జన్మించినవాడు ధర్మరాజు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ద్వాంక్షము, ద్వాంక్షము అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి మాంసమును కాంక్షించున్నది, మాంసమును కాంక్షించున్నది కాకి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ధేనువు, ధేనువు అనగా ధేనువు అనే పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి దూడకి పాలుగుడుపు ఆవు అనే అర్థం వస్తుంది. ధేనువు ఉత్పత్తి అర్థం వచ్చి దూడకి పాలుగుడుపు ఆవు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ నృపాలుడు, నృపాలుడు పదానికి ఉత్పత్తి అర్థం వచ్చి నరులను పాలించువాడు, నరులను పాలించేవాడు రాజు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పంచాస్యము, పంచాస్యము పదానికి
అర్థం ఉత్పత్తి అర్థం వచ్చి విస్తీర్ణమైన ముఖం కలది. విస్తీర్ణమైన ముఖం కలది సింహం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ పాషండు. పాషండు ఉత్పత్తి అర్థం వచ్చి సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ కృపాణం. కృపాణానికి ఉత్పత్తి అర్థం వచ్చి దయను పోగొట్టినది. దయను పోగొట్టినది కత్తి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ దాశరథి. దాశరథి ఉత్పత్తి అర్థం వచ్చి దశరథుని పుత్రుడు శ్రీరాముడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ నగరం. నగరంకి ఉత్పత్తి అర్థం వచ్చి కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ భవాని. భవాని ఉత్పత్తి అర్థం వచ్చి భౌని భార్య పార్వతి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ముని. ముని ఉత్పత్తి అర్థం వచ్చి మౌనంగా ఉండేవాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ భాష. భాష ఉత్పత్తి అర్థం వచ్చి భాషింపబడినది అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ భానువు. భానువు ఉత్పత్తి అర్థం వచ్చి ప్రకాశించేవాడు సూర్యుడు అనే అర్థం వస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఉత్పత్తి అర్థాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే యూజ్ అయినట్లయితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.